నమస్తే, వెల్కమ్ టు NXTG న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. డ్రీమ్స్ మీవి, స్కీమ్స్ మీ బిడ్డ జగన్వి. ప్రతి కుటుంబం, ప్రతి గ్రామం కలలను నెరవేరుస్తూ విప్లవాత్మక పథకాలు, వ్యవస్థల్ని తీసుకువచ్చాం. 58 నెలల పాలనలో మీ అందరి కలల్ని నెరవేర్చిన ప్రజాప్రభుత్వాన్ని మరొకసారి ఆశీర్వదించి 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్సభ స్థానాల్లో ఫ్యాన్ గుర్తుపై 2 ఓట్లను నొక్కాలి అని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. విజయనగరం జిల్లా చెల్లూరు వద్ద నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. చెల్లూరు సభ జన సముద్రాన్ని తలపిస్తోంది. ఒక్కసారిగా లక్షల మంది తాండ్ర పాపారాయుళ్లు శత్రు సైన్యాన్ని చిత్తుగా ఓడించేందుకు సిద్ధమైతే ఆ యుద్ధం ఎలా ఉంటుందో పేదల వ్యతిరేకులకు రుచి చూపించడానికి నా ఉత్తరాంధ్ర, నా విజయనగరం సిద్ధం అని అడుగులు వేస్తోంది. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేవి మాత్రమే కావు. ఇంటింటి భవిష్యత్తును, తమకు అందుతున్న పథకాలను, ఇంటికే వచ్చే పౌర సేవలను, తమ పిల్లల భవిష్యత్తును రాబోయే 5 ఏళ్లు కాపాడుకోవాల్సిన అవసరాన్ని ప్రజలంతా గుర్తించారని చెప్పారు. వారికి అడ్డు తగులుతున్న ఆ పెత్తందారులకు, ఆ కౌరవ సైన్యానికి, ఆ నారా సైన్యానికి బుద్ధి చెప్పేందుకు సిద్ధమని అడుగులు వేస్తున్న ప్రజా సైన్యం ఈరోజు నా కళ్ళ ఎదుట కనిపిస్తోంది. చంద్రబాబుకు కాంగ్రెస్, బీజేపీ పరోక్షంగా, ప్రత్యక్షంగా మద్దతిస్తున్నాయి. ఇదే బాబుకు తోడుగా దత్తపుత్రుడున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 ఉన్నాయి. వాళ్ళు చేస్తున్న కుట్రలు, కుతంత్రాలు, మోసాలు, అబద్ధాలు కళ్ళెదుటే కనిపిస్తూ ఉన్నాయి. ఒక జగన్ మీదకి ఇంతమంది ఏకమవుతున్నారని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఇంతమంది ఏకమవుతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, జగన్ గన ఇంటింటికి మంచి చేయకపోయింటే జగన్ను ప్రతి ఇంట్లోనూ వాళ్ళందరూ తమ బిడ్డగా, తమ అన్నగా, తమ తమ్ముడిగా భావించకపోతే మరి ఇంతమంది తోడేళ్లు ఏకం కావాల్సిన అవసరం ఏముంది అని అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా జగన్ ఒకే ఒక్కడు కాదు. నాకున్న ధైర్యం కోట్ల మంది మీరు అని కూడా ఈ సందర్భంగా సభగర్వం చెప్తా ఉన్నా. ఈ 58 నెలల పాలనలో మీ జగన్, మీ బిడ్డ ఇంటింటికి మనం చేసిన మంచి, నాకున్న నమ్మకం ఆ పైనున్న దేవుడు దయ. ప్రతి వర్గానికి మంచి చేశాం మనం, ప్రతి వర్గాన్ని మోసం చేసింది వారు. ఎన్నికల్లో ఈరోజు కురుక్షేత్రంలో తలబడతా ఉన్నాం. జగన్ను ఓడించాలని వారు, పేదల్ని గెలిపించాలని, ఇంటింటి అభివృద్ధిని కొనసాగించాలని మనం చేయబోతున్న ఈ యుద్ధంలో మరో చారిత్రాత్మక విజయానికి సొంతం చేసుకునేదానికి మీరంతా సిద్ధమేనా? ప్రజల కలల్ని తన మోసాలతో వంచడమే పనిగా పెట్టుకున్న చంద్రబాబుకు, ఆ బాబు కూటమికి బుద్ధి చెప్పేందుకు మీరంతా సిద్ధమేనా? ఎక్కడైనా గమనించమని కోరుతా ఉన్నా. వస్తువులు ఎత్తుకపోతే దొంగల ముఠా అంటాం. బెదిరించి దోచుకునే వారిని దోపిడీ ముఠా అంటాం. మరి ఎన్నికలప్పుడు నమ్మించి, ప్రజలు నమ్మి మోసపోయి పొరపాటున అధికారం ఇస్తే 5 ఏళ్ళు మోసం చరిత్ర ఉన్న 3 పార్టీల కూటమిని
మనమంతా ఏమనాలి అని అడుగుతా ఉన్నాను. మొదటి సిద్ధం సభలు, ఆ తర్వాత మేమంతా సిద్ధం పేరిట రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్ర, అది ముగిసే దశకు 3వ విడతలో బహిరంగ సభలు. మొత్తంగా వైఎస్ఆర్సీపీలో ఫుల్ జోష్ కొనసాగుతోంది. పైగా మునుపెన్నడు లేనంతగా పొలిటికల్ ర్యాంప్ వాక్తో అది ఎన్నికల వేళ సరికొత్త ట్రెండ్ సెట్ చేశారు సీఎం జగన్. ఇప్పుడు నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు ఆయన. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో సీఎం జగన్ తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. రేపు ఉదయం గన్నవరం నుంచి బయలుదేరి సీఎం జగన్ ఉదయం 11 గంటల ప్రాంతంలో నామినేషన్ దాఖలు చేస్తారు. అంతకుముందు పులివెందులలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగం అనంతరం విజయనగరం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని లోక్సభ అసెంబ్లీ అభ్యర్థుల్ని ప్రజలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా పరిచయం చేశారు. ఈ సందర్భంగా విజయనగరం, బొబ్బిలి, నెల్లిమర్ల, రాజం, గణపతి నగరం, ఎచ్చెర్ల అభ్యర్థులు కొలగట్ల వీరభద్రస్వామి, సంబంగి వెంకట చిన అప్పలనాయుడు, బడ్డుకొండ అప్పలరాయుడు, తాలే రాజేష్, బొత్స అప్పల నరసయ్య, గొర్లె కిరణ్ కుమార్లను ప్రజలకు పరిచయం చేసి సౌమ్యులు, పరిపాలనా అధ్యక్షులైన వీరిని అత్యధిక మెజారిటీతో గెలిపించి ఆశీర్వదించాలని ప్రజల్ని అభ్యర్థించారు. అందులో భాగంగానే మంత్రి బొత్స సత్యనారాయణను పరిచయం చేసినప్పుడు ప్రజల హర్షధ్వానాలు పెద్దెత్తున మిన్నంటాయి. ఆ సమయంలోని మంత్రి బొత్సను ప్రత్యేకంగా తనకు తండ్రి సమానులని ప్రజలంతా ఆశీర్వదించాలని కోరినప్పుడు జనం కేరింతలు కొట్టగా మంత్రి బొత్స ఒకంత భావోద్వేగానికి గురయ్యారు. ఆ దృశ్యం చూసిన ప్రజలు, అభిమానులు కూడా ఉద్వేగానికి లోనయ్యారు. విజయనగరం ఎంపీగా మీ అందరికీ పరిచయస్తుడు మన చంద్రశేఖరను పరిచయం చేస్తా ఉన్నాను. మంచివాడు, సౌమ్యుడు, మీ అందరికీ మంచి చేస్తాడు. చంద్రశేఖరను గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా మీ అందరితో కూడా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. విజయనగరం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా వీరభద్ర స్వామిని పరిచయం చేస్తా ఉన్నాను. బొబ్బిలి నుంచి చిన్నప్పల నాయుడును పరిచయం చేస్తా ఉన్నాను. నెలమెల్ల నుంచి అప్పలనాయుడును పరిచయం చేస్తా ఉన్నాను. రాజం నుంచి రాజేష్ని పరిచయం చేస్తా ఉన్నాను. గజపతి నగరం నుంచి అప్పల నర్సయ్యను పరిచయం చేస్తా ఉన్నాను. ఎచ్చెర్ల నుంచి కిరణ్ను పరిచయం చేస్తా ఉన్నాను. చీపురుపల్లి నుంచి నాకు తండ్రి లాంటి వాడు అని అన్న అంటా ఉంటాను. మంచివాడు, సౌమ్యుడు, మీ అందరికీ తెలిసినవాడు, గొప్ప మెజారిటీతో అన్నను ఆశీర్వదించవలసిందిగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. రాష్ట్ర ప్రజల్ని వెధవలు అని కించపరుస్తారా? ఇది మీ పెత్తందారి ఆలోచనకు నిదర్శనమా అని టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం నేతలపై మంత్రి జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం దెబ్బతీసిందని తెలియజేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అగ్రవర్ణ పేదలు అందరూ సీఎం వైఎస్ జగన్ వైపే ఉన్నారని, రాష్ట్రానికి మళ్లీ జగనన్న సీఎం అవుతారని అనేక సర్వేలు స్పష్టం చేశాయని తెలిపారు. దీంతో టీడీపీ దిక్కుతోచక అధికారం కోసం అడ్డదారులు తొక్కుతుందని తెలిపారు. ఇందులో భాగంగా టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం రంగంలోకి వచ్చిందని, ప్రజలను డబ్బులతో ప్రలోభాలకు గురి చేయాలని ప్రయత్నిస్తుందని తెలిపారు. ఈ ప్రయత్నంలో డబ్బుతో ఓట్లు కొనవచ్చు, తెలుగు ప్రజలు వెధవలు అంటూ టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం నేత కోమటి జయరాం చేసిన ప్రసంగాన్ని జోగి రమేష్ మీడియాకు చూపించారు. ఇక్కడే పుట్టి, ఇక్కడే చదివి, విదేశాలకు వెళ్లి డబ్బు సంపాదించుకున్న తర్వాత తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ మాట్లాడటం దారుణమని, ఇది పెత్తందారుల మనస్తత్వానికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు. సోషల్ మీడియా, టీడీపీ, దాని మిత్రపక్షాలు దిగజారి ప్రవర్తిస్తున్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా ఆనందపురంలో 2000 మందితో కూడిన వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వింగ్ తో ముఖాముఖి నిర్వహించారు. మనం కూటమి కుట్రలు, కుతంత్రాలతో యుద్ధం చేస్తున్నాం. చంద్రబాబు, దత్తపుత్రుల కుట్రలతో యుద్ధం చేస్తున్నారు. అబద్ధాలు, మోసాలతో యుద్ధం చేస్తున్నాం. నేను ఒక్కడిని ఒకవైపు, చంద్రబాబు, దత్తపుత్రులు, ఇతరులు మరొక వైపు, ఒకే ఒక్కడిగా ఎన్నికల కురుక్షేత్రంలో దిగుతున్నాను. విజయానికి దగ్గరగా ఉన్నామని మనపై దాడి తీవ్రతరం చేశారు. గీతాంజలిని దారుణంగా ట్రోల్ చేసి వేధించారు. టీడీపీ వ్యవస్థ ఎంత దిగజారిందో అని అనటానికి గీతాంజలి ఆత్మహత్య ఘటనే ఉదాహరణ. కానీ సోషల్ మీడియా మనతోనే ఉంది. సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ మనతోనే ఉన్నారు. దాడులకు భయపడేది లేదు. దేవుడు ఇంకా ఏదో పెద్ద స్క్రిప్ట్ రాశారు, అందుకే దాడి నుంచి బయట పడగలిగాను. ఈసారి ఎన్నికల్లో 175కి 175 రావాలి. 25కి 25 లోక్సభ సీట్లు గెలవబోతున్నామని సోషల్ మీడియా కార్యకర్తలతో సీఎం జగన్ తెలిపారు. ఈ రోజు ఇక్కడ మనం అంతా కూడా ఏకమయ్యాం. రాబోయే రోజుల్లో, మరో 18 రోజుల్లో జరగబోతా ఉన్న ఎన్నికల కురుక్షేత్రంలో ఈరోజు మనమంతా కూడా క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేసే కార్యక్రమంలో ఈరోజు అందరం కూడా షేర్ చేసుకునే విషయంలో ఈరోజు అందరం ఏకమయ్యాం. ఈరోజు నేను మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నా, మనకు ఒక వైపున చూస్తే మనకు అటువైపున నుంచి ఉన్న
అటువైపు ఉన్న బలాలు మన దగ్గర లేవు. అటువైపు మనం యుద్ధం చేస్తూ ఉన్నది ఎవరితో అని చెప్పి చూస్తే ఇటువైపున కేవలం మీ జగన్ ఒకే ఒక్కడు ఇటువైపున కనిపిస్తాడు. కానీ అటువైపున చూస్తే చాలా గంభీరంగా కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ కూటమిలో వాళ్ళను చూస్తూ ఉన్నప్పుడు ఒక్క జగన్ మీద ఒక చంద్రబాబు, ఒక దత్తపుత్రుడు, ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5 వీళ్ళందరూ సరిపోరన్నట్టుగా ఒక బీజేపీ, ఒక కాంగ్రెస్ వీళ్ళందరే కాకుండా మనం యుద్ధం చేస్తూ ఉన్నది ఎవరితో అనంటే వీళ్ళ కుట్రలతో చేస్తూ ఉన్నాం, వీళ్ళ కుతంత్రాలతో యుద్ధం చేస్తూ ఉన్నాం, వీళ్ళ అబద్ధాలతో యుద్ధం చేస్తూ ఉన్నాం, వీళ్ళ మోసాలతో యుద్ధం చేస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో అయితే వాళ్ళ ఉక్రోషం ఏ స్థాయిలోకి వెళ్ళిపోయింది అనంటే చివరికి సోషల్ మీడియాలో మీ జగన్కు అంటే వాళ్ళ అన్నకు తాను సపోర్ట్ చేసింది అని, ఆ సపోర్ట్ కూడా పాపం తాను ఎందుకు చేసింది అనంటే తాను జగనన్న చేసిన మంచితో తాను కూడా బాగుపడింది అని, జగనన్న వల్ల తనకు ఇల్లు వచ్చిందని, ఇంటి స్థలం వచ్చిందని, మిగిలిన పథకాలు కూడా జగనన్న వల్ల వచ్చాయని తన సంతోషాన్ని తాను సోషల్ మీడియాలో పాలు పంచుకుంటే ఏకంగా ఆ గీతాంజలి అనే నా చెల్లెల్ని ఎంత దారుణంగా ట్రోల్ చేశారో అందరం కూడా చూసాం. ఎంత దారుణంగా హెరాస్ చేశారో మనం అంతా కూడా చూసాం. చివరికి ఆ చెల్లి సూసైడ్ చేసుకునేంత దూరం కూడా పోయింది అని అంటే నిజంగా ఈ వ్యవస్థ అన్నది ఎంత దారుణంగా చెడిపోయింది అని గుంటూరు గర్వపడే విధంగా అభివృద్ధి చేస్తామని గుంటూరు పార్లమెంటు కూటమి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి స్పష్టం చేశారు. రాష్ట్రంలో పులివెందుల రాజకీయం నడుస్తుందని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ ఆట కట్టిస్తామని తెలిపారు. ఒకరి ఆదాయాన్ని 10 మందికి పంచిపెట్టడం జగన్ రాజకీయ పరాకాష్ఠకు నిదర్శనమని అన్నారు. గుంటూరు వికాస్ నగర్ 10వ లైన్లో స్థానికులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పెమ్మసాని చంద్రశేఖర్, గల్లా మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాష్ట్రంలో అవినీతి, అరాచకం రాజ్యమేలుతుందని ఆరోపించారు. మంత్రి విడతల రజని చిలుకలూరుపేట నియోజకవర్గాన్ని అన్ని విధాల దోపిడీ చేసిందని విమర్శించారు. ఓటమి భయంతోనే ఆమె పశ్చిమ నియోజకవర్గానికి పారిపోయి వచ్చారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు బోనపైన శ్రీనివాస్ యాదవ్, గాదె వెంకటేశ్వరరావు, డేగల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ₹100 ఒకరి నుంచి కొట్టడం, ఆ ₹100 10 మందికి పంచడం, ఆ చేత ఆ 10 మంది చేత ఓట్లు వేయించుకోవడం, ఇది ఆయన రాజకీయం. ఏం చేసినా కూడా ఆ విధంగానే ఆ ప్రాథమిక సూత్రంతో మాత్రమే ముందుకు వెళుతుంది. ఎందుకు అంటే మీరు చూస్తూ ఉంటే కరెంటు బిల్లులు కానీ, లేకపోతే నిత్యావసర వస్తువుల ధరలు కానీ, చెత్త పనులు కానీ, ఇవన్నీ పెంచుకుంటా పోతారు, కొంతమందికి పంచుకుంటా పోతారు. ఎందుకు? వీళ్ళు ఓటింగ్కి రారు, వాళ్ళు తప్పనిసరిగా ఫస్ట్ 2-3 అవర్స్ ఓటింగ్కి వస్తారు కాబట్టి ఎంతసేపటికి ఆ విధంగానే ఉంటుంది. మరి ఇక్కడ చూసుకుంటే సిటీలో డ్రైనేజ్ ఇష్యూ ఉంది, వాటర్ ఇష్యూ ఉంది, రోడ్లు ఇష్యూ ఉన్నాయి. డ్రైనేజీకి సెంట్రల్ గవర్నమెంట్ ₹500 కోట్ల ఇచ్చింది. స్టేట్ గవర్నమెంట్ తరఫున 400 కోట్లు మ్యాచ్ చేస్తే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో డ్రైనేజ్ ఇష్యూ అనేది ఉండదు. అయితే ఆ ఇచ్చిన 500 కోట్లలో కూడా 150 కోట్లు వేరే పథకాలకి మార్చేశారు, అంటే డైవర్ట్ చేశారు. ఎగైన్ ఎందుకంటే ఇది పెద్ద ఆయనకి అనుకూలించేటువంటి ప్రాంతం కాదు, వ్యక్తిగత ప్రయోజనం కాదు. డ్రైనేజ్ అనేది జనరల్ గా వెళ్తుంది. వ్యక్తిగతంగా 2000, 3000, 5000 ఓట్లకు వేస్తే ఓట్లు వస్తాయి, అది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టు. ప్రతి కార్యక్రమం కూడా వ్యక్తిగత ప్రయోజనం వచ్చే విధంగా ఉంటుంది తప్పించి అందరికీ అవసరమైనటువంటి మౌలిక సదుపాయాల మీద ₹1 కూడా ఖర్చు పెట్టారు. వాటర్ సమస్య కూడా అదేటువంటి పరిస్థితి. బ్రిడ్జెస్ మొత్తం ఆగిపోయింది. బ్రిడ్జెస్ ఎందుకు ఆగిపోయింది? అది కూడా స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ 2 కాంబినేషన్ లో ఉంటేనే ట్రాఫిక్ సమస్యలు చెప్తాయి. స్టేట్ గవర్నమెంట్ నుంచి ₹1 రాదు. అందుకే 5 సంవత్సరాలైనా 6 సంవత్సరాలైనా బ్రిడ్జెస్ అలానే ఉంటాయి. రోడ్లు ఉంటే అవి కూడా వ్యక్తిగత ప్రయోజనం కాదు, అందుకనే రోడ్లు వేయరు. ఇలా ఎన్నో రకమైన వాటి గురించి మాట్లాడతారు. 2 నిమిషాలు. గడిచిన అరాచకాలు మనం దృష్టిలో పెట్టుకుంటే ఈరోజు పోలింగ్ అనేది
మరి పర్సంటేజ్ లెవెల్స్ లో ఇప్పటిదాకా తగ్గింది. కానీ ఇక్కడ అమ్మలందరూ ఎంతో మంది అమరావతి ఉద్యమం పేరుతో రోడ్ల మీదకి వచ్చి ఉద్యమం చేసి పోరాడిన పరిస్థితుల్లో ఇంకా పోలింగ్ తగ్గుతుంది అనే అపనమ్మకం మాత్రం నాకు లేదు. ఖచ్చితంగా ఈసారి 90% పోలింగ్ వచ్చి తీరుతుంది. ఎన్ని ఉద్యమాలు, ఎన్ని పోరాట పట్టుబడి మనం చూసుకుంటే పోలింగ్ అనేది వెనక్కి వెళ్ళదు. అయితే దానికి నిదర్శనం నిన్న నామినేషన్ ప్రక్రియ. ఎంతమంది ఎండలు కూడా లెక్క చేయకుండా నీరాజనాలు పలికారు. రోడ్డు ప్రతి కూడల్లో రోడ్డు మొత్తం ఒక మానవ హారంలాగా ఏర్పడి స్వాగతం పలికి నామినేషన్ ప్లేస్ దాకా తీసుకెళ్ళడం జరిగింది. అంటే దాని అర్థం ఏంటంటే పోలింగ్ గురించి ఆలోచించాల్సిన పని లేదు. ఇప్పుడు కేవలం మెజారిటీ, ఇంకా మనం ఇంకెంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, ఇంకెంతమందిని మనం లాక్ రావచ్చు అన్న దాని మీద మనం శ్రద్ధ పెట్టాలి ఈ రోజు. ఇంకొకటి నిన్నటి నామినేషన్ ప్రక్రియ చూసుకుంటే, ర్యాలీ చూసుకుంటే, కలిసి ఉంటే కలపు సుఖం అనే ఒక మాటకి నిర్వచనం లాగా జనసేన, బీజేపీ, టీడీపీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు వెల్లువెత్తున అందరూ ఒక్కటై కలిస్తే అసలు ఎలా ఉంటుంది విజయం అనే దానికి కార్యక్రమంగా నేను జస్ట్ ఒక టీజర్ చూపించాను. దానికే ప్రతిపక్షాన్ని వెన్నులో ఒలుగు పుట్టి ఇక బయటికి రావాలా వద్దా, పెట్టే ప్రతి రూపాయి కూడా అనవసరపు ఖర్చు అవుతుంది అనే ఉద్దేశం వాళ్ళకి వెళ్ళిపోయింది. కాబట్టి మనం ఇదే ఉత్సాహం ఊపు వచ్చే 20 రోజులు కూడా కనబరిచి ఘన విజయం సాధించుకుని గుంటూరుని ఒక ఐకాన్ సిటీ చేయాలి మనం స్టేట్ లో. ఎన్నికల దగ్గర పడే కొద్దీ పవన్ పిచ్చి పరాకాష్ఠకు చేరుకుంటుందని వైఎస్ఆర్సీపీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. ప్రజల ముందు బహిరంగ సభల్లో ఈ రకమైన తీరు ప్రదర్శిస్తున్న పవన్ రాజకీయాల్లో పోటీకి అనర్హుడని చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. పవన్ ఉచ్చం నీచం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇంకా ఆమె పవన్ కు ఒళ్లంతా ఓటమి భయం పట్టుకుందని ఆరోపించారు. ఆ భయంతో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. పవన్ ప్యాకేజీ రాజకీయాల కోసం చిరంజీవిని కూడా రాజకీయాల్లోకి తెస్తున్నారు. ఏపీలో రాజకీయాల్లో పవన్ సినిమా ఫ్లాప్ అయింది. సినీ స్టార్ గా చిరంజీవి అంటే అందరికీ గౌరవం ఉంటుంది. అయితే చంద్రబాబు కోసమే పవన్ పార్టీ పెట్టారు. జాతీయ పార్టీ దగ్గర ప్యాకేజీ కోసం నాటకాలు చేశారు. జనసేనలో ఎవరికి టికెట్లు ఇచ్చావో గుర్తుందా పవన్? టీడీపీ నుంచి వచ్చిన వారికి చంద్రబాబు చెప్పాడని టికెట్లు ఇచ్చారు. పార్టీని నమ్ముకున్న వారిని మోసం చేశావు. రేపు ఓటమి తర్వాత ఇతర దేశాలకు పారిపోయేందుకు పవన్ సిద్ధంగా ఉన్నారు. సీఎం జగన్ ఏనాడు పవన్ లాగా బూతులు మాట్లాడలేదు. అసహ్యకరమైన భాష మాట్లాడేది పవన్, చంద్రబాబే. పవన్ జనసేనను భజన సేనగా మార్చారు. అసలు జనసేన పెట్టిందే చంద్రబాబు కోసం. పార్టీ పెట్టి ఇన్నేళ్లైనా ప్రజలు గుర్తించలేదంటే పార్టీ బలోపేతం పట్ల పవన్ కు చిత్తశుద్ధి లేదు. మీరు ఎన్ని కూటములు కట్టినా, ఎంతమంది కలిసి వచ్చినా ప్రజలంతా మా జగనన్న పక్షాన ఉన్నారనేది వైఎస్ఆర్సీపీ సిద్ధం సభల ద్వారా, మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా నిరూపితమవుతుందని వాసిరెడ్డి పద్మ స్పష్టం చేశారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పవన్ కళ్యాణ్ పిచ్చి పరాకాష్ఠకు చేరుతుందని ఆయన మాటలతోటి అర్థమవుతోంది. ఎన్నికల సభల్లో ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తే ఈయన అసలు పోటీకి అర్హుడా అనేటటువంటి అనుమానాలు ప్రజల్లో కలుగుతూ ఉన్నాయి. ఎందుకంటే నిన్న మాట్లాడినటువంటి తీరు, అతను అధికారంలోకి వచ్చేస్తామని పగటి కళ్ళు కంటూ, అధికారంలోకి వస్తే ఇవాళ జగన్ గారిని, మరొకళ్ళని, ఇంకా ఎవరైతే తనకి గిట్టదో, ఎవరినైతే ద్వేషిస్తున్నాడో వాళ్ళందరినీ కూడా తాటదీస్తాను, తొక్కదీస్తాను, మోకాళ్ళ మీద దేకిస్తాను, ఇలాంటి భయంకరమైనటువంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. అంటే దీని అర్థం ఏమిటని చెప్పి పవన్ కళ్యాణ్ అడుగుతా ఉన్నాం. నిన్ను గత ఎన్నికల్లో అటు భీమవరంలోనూ ఇటు గాజువాకలోనూ తరిమి నేల మీద దేకించారు ప్రజలు. 15 ఏళ్లుగా నీ పార్టీని కనీసం ప్రజలు గుర్తించడం లేదు, తిరస్కరించారు పూర్తిగా. జనసేన అనేటటువంటిది ఒక భజన సేన, చంద్రబాబుకు ఒక భజన కొట్టేటటువంటి పార్టీ అనేటటువంటిది ప్రజలు పదే పదే నీ ముఖాన చెప్తున్నా కూడా అర్థం కానట్టు నటిస్తూ ఎప్పటికప్పుడు ప్యాకేజీల కోసం రాజకీయాలు చేస్తూ ఇవాళ
వాళ్ళ మీద వీళ్ళ మీద 4 వీరోచితమైనటువంటి డైలాగులు కొట్టేసి 4 రోజులు మళ్ళీ కనబడకుండా పోతే నీ ప్యాకేజ్ నీకు దక్కుతుందనేటటువంటి దురుద్దేశం తప్ప రాజకీయాల్ని సిన్సియర్గా చేయాలని కానీ నిన్ను నమ్ముకున్నటువంటి కార్యకర్తల్ని నాయకుల్ని కానీ నిన్ను నమ్ముకున్నటువంటి సామాజిక వర్గానికి కానీ ఏ రోజున వాళ్ళ గురించి ఆలోచించినటువంటి పాపాన పోలేదు. పవన్ కళ్యాణ్ వల్ల ఆయన కుటుంబానికి న్యాయం లేదు, ఆయన్ని నమ్ముకున్నటువంటి అమ్మాయిలకి న్యాయం లేదు, ఆయన్ని నమ్ముకున్నటువంటి కార్యకర్తలకు కానీ పార్టీ నాయకులకు కానీ ఎవరికి పావలా న్యాయం కూడా చేయనటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు కాపులపై నమ్మకం ఉంచి 30 ఎమ్మెల్యే సీట్లు 5 పార్లమెంటు సీట్లు ఇచ్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని గుంటూరు పార్లమెంటు వైసీపీ అభ్యర్థి కిలారి రోసయ్య తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కాపులకు జనాభా దామాషా ప్రకారం సీట్లు ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. గుంటూరు తూర్పు నియోజకవర్గానికి చెందిన కాపు నేత ఇర్రి సాయి ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సదస్సులో గుంటూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి కిలారి రోసయ్య, తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా, ఎమ్మెల్యే ముస్తఫా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాపు నేతలు కిలారి రోసయ్య, నూరి ఫాతిమాను ఘనంగా సత్కరించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి అండగా ఉంటామని కాపు నేతలు ఈ మేరకు ప్రకటించారు. అనంతరం రోషయ్య, ఫాతిమా మాట్లాడారు. వైసీపీ పాలనలోని కాపుల సంక్షేమం బ్రహ్మాండంగా జరిగిందని వివరించారు. ఒక పార్టీకే పరిమితం కాకుండా అన్ని పార్టీల్లోనూ కాపు నేతలు ఎదగాలని సూచించారు. ఈ సమావేశంలో కాపు నేతలు చందు సాంబశివరావు, టీవీరావు, ఎర్రబాబు, ఐసెటి శ్రీనివాసరావు పాల్గొన్నారు. సీటు మనం గెలిచి తీరాలి, గెలిచిన తర్వాత రేపు నా తర్వాత కూడా ఇంకో కాపు ఎవరొకరు ముందుకు వచ్చి నుంచుంటారు. సో ఇప్పుడు నేను మీకు చెప్పేది ఏంటంటే, ఎట్లా ముందు నేను అవకాశం గెలిచిన తర్వాత 10 మందికి నేను అవకాశం ఇవ్వగలిగాను. గుంటూరు పార్లమెంట్ సీట్ గెలిచిన తర్వాత నేను 10 మందికి అవకాశం ఇవ్వగలను. నా తర్వాత వచ్చే ఆయన కూడా ఇంకో 10 మందికి ఇస్తారు. అట్లా సపోర్ట్ పెరుగుతా వెళ్ళాలి తప్ప మన ఇంట్లో కూర్చొని లేకపోతే మనకి ఏ పదవి తీసుకోకుండా మనకి రాజకీయం కావాలి, మనకు వాడు సపోర్ట్ చేయలేదు, వీడు సపోర్ట్ చేయలేదు అనుకుంటే ఉపయోగం లేదు. ఇది అందరూ మీరు బాగా గ్రహించండి. మేము అందరినీ కోరేది ఏంటంటే, ఇవాళ ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు దామాషా ప్రకారం దాదాపు 30 సీట్లు ఇచ్చారు. ఇప్పటికి 5 పార్లమెంటు, 30 సీట్లు ఎమ్మెల్యే సీట్లు. ఏ పార్టీ ఇచ్చింది? మరి పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసుకున్న చంద్రబాబు నాయుడు ఎందుకు ఇవ్వలేకపోయాడు? పవన్ కళ్యాణ్కి ఇచ్చేసామలే, ఇంక మనం కాపులకి ఇవ్వాల్సిన అవసరం లేదన్నాడు. ఇందాక చంద్రశేఖర్ చెప్పాడు, ప్రజారాజ్యం వచ్చినప్పుడు ఒక్క సీట్ కూడా ఇవ్వలేమండి. ఒక్క సీటు కూడా ఇవ్వాల అంటే ఆ పార్టీలో ఉన్న వ్యక్తుల మీద కూడా వాళ్ళకి నమ్మకం లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అట్లా చూడకూడదు కదా. మరి జనసేన వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాయి కాపులు మీ పార్టీకి మీరు వేసుకుంటారు, నేను సీట్లు ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన ఆగిపోవచ్చు కదా. మరి అట్లా చేయాలి. ఆయన అంతకన్నా ఎక్కువ ఇచ్చాడు. 30 సీట్లు ఇచ్చాడు, 5 పార్లమెంట్లు ఇచ్చాడు. వాళ్ళు ఒక్క పార్లమెంట్ ఇవ్వలేకపోయాడు తెలుగుదేశం పార్టీ. జనసేన 2 పార్లమెంట్ ఇచ్చింది. సో ఇది ఈ రాజకీయం అనేది మీరు గ్రహించాలి. ఇక్కడ ఊరినే ఆవేశాలతో ఆలోచన చేసి ఇప్పుడు ఎవరెవరినో తిట్టుకున్నారంటే అది దానివల్ల ఉపయోగం లేదు. అల్టిమేట్ గా మనకి ఏంటి ఉపయోగం, ఏ పార్టీ మనకి లబ్ధి చేకూరుస్తుంది? ఇవాళ చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు రిజర్వేషన్ గురించి మాట్లాడిన తర్వాత 2000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం చొప్పున 5 సంవత్సరాలు 10,000 కోట్లు ఇస్తా ఉన్నారు. వాస్తవే కదా. సో దాని తర్వాత ఇవాళ సంక్షేమ పథకాలు పెడితే ఎంత ఇచ్చారు తెలుసు? కాపులకి 33,941 కోట్లు ఇచ్చారు. ఆయన చెప్పింది 10,000 అంటే అన్ని స్కీమ్స్ కలిపి మనకే ప్రత్యేకంగా ఇవ్వాల, అందరితో పాటే. కానీ వాళ్ళ రాజకీయంగా ఏం చేస్తున్నారు? కార్పొరేషన్ ద్వారా ఫారెన్ లోన్స్ ఇవ్వలేదు అంటారు. అసలు ఇక్కడ రాజకీయ మొత్తం స్కీమ్స్ మొత్తం అందరికి ఇస్తుంటే నీకు ఒక కార్పొరేషన్ చాలా మంది చూస్తుంటారు మీరు పేపర్లో, బీసీ నాయకులు, కొన్ని టీడీపీ సంఘాలు బీసీ ఎప్పటి నుంచో తూర్పు నియోజకవర్గంలో కాపులు అభివృద్ధికి మంచి కోరుతున్నటువంటి మహమ్మద్ ముస్తఫా గారి తనయురాలు షేక్ నూరి ఫాతిమా గారి కూడా ఈరోజు పిలవడం జరిగింది. వారందరినీ ఆత్మీయ సభకి పిలిచి ఆ కాపుల తూర్పు నియోజకవర్గ కాపుల ఆధ్వర్యంలో వారి మద్దతును తెలుపుతూ మేమందరం వాళ్ళందరినీ మేము ఆహ్వానించి వారి కూడా వారి విలువైన సమాచారాన్ని మా కాపులకి రాబోయే కాలంలో మాకు ఏమేమి చేస్తారో వాళ్ళు చెప్పడం జరిగింది. గతంలో కూడా ముస్తఫా గారు చెప్పిన విధంగా కాపు కళ్యాణ మండపాన్ని ఓపెన్ చేయిస్తున్నారు. అదేవిధంగా ఆయన 50 లక్షల స్వయం నిధులతోటి ఏర్పాటు చేయడమే కాకుండా దానికి శ్రీ స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి నామకరణం చేస్తూ దాన్ని తీర్మానం చేసి దాన్ని ఓపెన్ చేయడం కూడా జరిగింది. అదే చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క నియోజకవర్గం అభ్యర్థులు కూడా శిరసా వహిసి చేస్తారని చెప్పి మేమందరం కాపులందరం నమ్ముతున్నాము. అదేవిధంగా నూరి ఫాతిమా గారు కూడా చెప్తూ మాకు పాత గుంటూరులో ఎటువంటి కాపులకు అపర కర్మల సత్రము కానీ ఒక హాస్టల్ సదుపాయాలు కానీ వెనువెంటనే చేస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది.
దానికి సంబంధించిన ప్లేస్ కూడా గతంలో ముస్తఫా గారికి చర్చించడం జరిగింది. గుంటూరు తూర్పు కాపు సమైక్య ఆధ్వర్యంలో ప్లేసులు కూడా మేము చూపించడం జరిగింది. వాటన్నిటిని యుద్ధ ప్రాతిపదికన గెలవంగానే కాపులకు ప్రాధాన్యత ఇస్తూ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. రోసయ్య గారు కూడా మాకు చెప్పడం ఏంటంటే, నేను లోకల్గా ఉన్నాను, ఇప్పుడు గతంలో 2 పర్యాయాలుగా గల్లా జయదేవులాంటి చూసాము, ఇక్కడ పట్టుమని 10 రోజులు కూడా గుంటూరులో నివాసం ఉండలేనటువంటి నాయకులు కావాలా, స్థిరంగా లోకల్గా ఉండి మిర్చి అంట ఘాటుగా ఉండేటువంటి రోసయ్య గారు ప్రతి ఒక్కరికి స్పందిస్తారని చెప్పి పార్లమెంట్ పరిధిలో ఉండే రోసయ్య గారిని కాపులందరూ గెలిపించుకుంటామని చెప్పి ఈ సభ చెప్పడం జరిగింది మేడం. రామోజీరావు అక్రమ వ్యాపార సామ్రాజ్యం దేశం మొత్తం విస్తరించిందని జాతీయ మీడియా అధ్యక్షులు దేవులపల్లి అమర్ తెలిపారు. రామోజీరావు తమ స్వార్థం కోసం అన్ని వ్యవస్థల్ని ధిక్కరించారని చెప్పారు. ఒక్క మాటలో చెప్పాలంటే రాజకీయ వ్యవస్థ మొత్తం ఆయన ముందు చతికిల పడిందని అన్నారు. గుంటూరులో ఆక్సిలరీ సొసైటీ వ్యవస్థాపకులు మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో రోతరాతల రామోజీ మోసాలు అనే అంశంపై గుంటూరులో చర్చా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అమర్ మాట్లాడారు. 30 సంవత్సరాల వయసు నుంచే రామోజీరావు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అలాగే రామోజీరావు సీఎంగా జగన్మోహన్ రెడ్డి చేసింది అంతా అవినీతి అని తమ పత్రికల్లో రాయిస్తున్నారని, ఇంతకంటే అన్యాయం ఉందా అని ప్రశ్నించారు. తన ఉనికిని కాపాడుకోవటానికి రామోజీరావు ఎంతకైనా తెగిస్తారని గుర్తు చేశారు. వ్యాపార రంగంలో ఆయన కొనసాగించిన పలు అక్రమాల గురించి ఈ సందర్భంగా వివరించారు. ఈ కార్యక్రమంలో నాగార్జున రెడ్డి, ఓంప్రకాష్ రెడ్డి, మురళి, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 1976లో నేను ఈనాడు దినపత్రికలో జర్నలిస్ట్గా నా వృత్తి జీవితం ప్రారంభించాను. కాబట్టి ఆయన నా మొదటి యజమాని. తర్వాత చాలా పత్రికల్లో పనిచేసినాను, చాలామంది యజమానుల దగ్గర పనిచేసినాను. నేను మీ అందరూ ఇవాళ రామోజీరావు గారి నాయకత్వంలో, నేతృత్వంలో వెలువడుతున్న ఈనాడు దినపత్రిక కానీ, ఆయనకు సంబంధించిన వివిధ న్యూస్ ఛానళ్ళు కానీ, అవి రాస్తున్న రాతల్ని గురించి, ప్రసారం చేస్తున్న కార్యక్రమాలను గురించి చాలామంది విమర్శనాత్మకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఒక్క అంశమే కాకుండా మార్గదర్శి ఫైనాన్షియల్స్ సంబంధించిన అంశమే కాకుండా నాగార్జున రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు వరుసగా చెప్పినారు ఆయనకి ఎన్ని వ్యాపారాలు ఉన్నవి అనేది. డ్రెడ్జింగ్ దగ్గర నుంచి, హోటళ్ళ దగ్గర నుంచి, పచ్చళ్ళ దగ్గర నుంచి, శీతల పానీయాల దగ్గర నుంచి, సినిమాల దగ్గర నుంచి, సీరియళ్ళ దగ్గర నుంచి, పత్రికా వ్యాపారం, ఎలక్ట్రానిక్ మీడియా, న్యూస్ ఛానళ్ళు, ఇట్లా రామోజీరావు గారి వ్యాపార సామ్రాజ్యం వేళ్ళూని కొనిపోయి ఉంది ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో. జాతీయ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, ప్రధానమంత్రులు, కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు అయితే చెప్పాల్సిన పని లేదు. ఎట్లా ఆయన ముందు సాగిలపడతారో, ఎట్లా ఆయన దర్శనం కోసం హైదరాబాద్ శివార్లలోని, మీరు గుంటూరు నుంచి హైదరాబాద్ పోయేటైతే ముందుగా రామోజీరావు గారి సామ్రాజ్యాన్ని దర్శించుకొని మీరు నగరంలో ప్రవేశించాలి. రామోజీ ఫిలిం సిటీ, ఇంతకుముందు నేను చెప్పిన వ్యాపారాల వరుస క్రమంలో అది కూడా ఉన్నది. రామోజీరావు గారు ఈ వ్యవస్థలోని అన్ని చట్టబద్ధమైన సంస్థలకు తాను అతీతుడిని అని అనుకుంటారు. ఆయన అట్లా అతీతుడిగానే వ్యవహరిస్తారు.
అట్లా ఆయన్ని అతీతుడిగా వైసీపీ పాలనలో గుంటూరు తూర్పు నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి సాధించిందని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా తెలిపారు. 53వ డివిజన్లో 7.5 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు. ఈ మేరకు స్థానిక 53వ డివిజన్ కార్పొరేటర్ దూపాటి వంశీ ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో నూరి ఫాతిమా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులు ఆమెకు అపూర్వ స్వాగతం పలికారు. గడప గడపకు వెళ్లి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా నూరి ఫాతిమా అభ్యర్థించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ వైసీపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు ఎన్నికల ప్రచారం చాలా బాగా జరిగింది. గడప గడపకి వెళ్ళినా ఏంటికి వెళ్ళినా నూరమ్మను ఆశీర్వదించి ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు, సంక్షేమ పథకాలు కానీ ఇళ్ల స్థలాలు ఏవైనా కానీ వచ్చినాయి అని ఎంతో సంతోషంగా నూరమ్మ గారి దగ్గరికి వచ్చి ఆశీర్వదించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకుంటామని ఈ ప్రాంత ప్రజలు ఎదురొచ్చి మరి స్వచ్ఛందంగా ర్యాలీలో పాల్గొని వాళ్ళే విజయవంతం చేశారు. ఖచ్చితంగా 2024 ఎలక్షన్లో 53వ డివిజన్ నుంచి అత్యధిక మెజార్టీతో నూరి ఫాతిమా గారిని గెలిపిస్తామని చెప్పి ఇప్పటివరకు నేను కార్పొరేటర్ అయిన తర్వాత దాదాపు 7.5 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. గతంలో ఇప్పుడున్న రోడ్డు ఇదే చూడండి. 40 సంవత్సరాల నుంచి ఇక్కడ రోడ్డు లేదు. మనం వచ్చిన తర్వాతే నూరి ఫాతిమా గారి ఆధ్వర్యంలో ఈ రోడ్డు వేయడం జరిగింది. అదిగాక ఈ పక్క లైన్లో కూడా 18 లక్షలు పెట్టి డ్రైను రోడ్డు వేశారు. ఇది కూడా 40 లక్షలు పెట్టి వేశారు. ఇట్లాగే అర్బన్ హెల్త్ సెంటర్లు కట్టించారు. అనేక సంక్షేమ పథకాలు వచ్చినాయి. మన వార్డులో 7.5 కోట్ల రూపాయల్లో 1,20,00,000 పెట్టి అర్బన్ హెల్త్ సెంటర్ కట్టే విషయం. గతంలో జీజీహెచ్కి వెళ్ళాల్సి వచ్చేది. చిన్న ఆపరేషన్లు జరగాల, ఏమన్నా ట్రీట్మెంట్ జరగాలంటే ఇప్పుడు 53వ డివిజన్ ప్రజలకు అందుబాటులో అర్బన్ హెల్త్ సెంటర్ ఉండటం వల్ల రోజుకి 100 నుంచి 150 ఓపీలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన నాడు నేడు స్కూల్ వ్యవస్థ నుంచి కానీ, విద్యా వ్యవస్థలో కానీ, ఈ హాస్పిటల్స్ కానీ ఏవైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి చేయడం వల్ల ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ ప్రజలు గుర్తుంచుకొని ఈ రేపు జరగబోయే ఎలక్షన్లో నూరి ఫాతిమా గారిని జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.